లేదు, దేవుడు వాడు వాడుకోలేదు. ఈ అమ్మాయి నీకు పరిగెత్తుకొస్తున్నాను పరిగెత్తుకుంటే 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 9 మంత్స్ స్టోరీ కథ మనకు తెలిసింది కాదు. అందుకే దేవుడు మిమ్మల్ని ఉంచున్నాడు. ఏ స్థలంలో, ఏ కాలేజీలోనో, ఏ హాస్టల్లో, ఏ ఊళ్ళో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో దేవుడే తెలుసుకుని చూస్తున్నాడు. ఎవరు దిక్కు లేదు. మీకైనా బలంలో రాముడు నాన్న ఎదుగుబడి ఫ్రెండ్స్ మాట్లాడుకునే సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత మంది ఉండి కూడా ఉండలేకపోయి ఏడుస్తామంటే ఏం చేయాలా? మనిషినా రక్షణ ఉండడా? పాపక్షమాపణ పొందడా? కానీ మొదటి ఇస్రాయేలు వచ్చిందండి. చిన్నగా చాలు, పెద్దవాడు జీవితాన్ని మార్చడానికి. చిన్నవాడు చాలు, వేల మంది ప్రజల ఆటలు తీర్చడానికి. గొప్ప ఆశీర్వాదం తీసుకురావడానికి దేవుడు చిన్నవాడైతే చాలు, చిన్నదైతే చాలు. ఇది నా దేవుడు మనం చూపిస్తాను, ఉండగలుగుతున్నాం. అది చదువు కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, తర్వాత ఇంకా వేరే రీలొకేషన్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, బాధ్యత విషయంలో కావచ్చు. ఇక్కడ పక్కన వెళ్ళి హాస్టల్లో ఉండలేకపోతే ఉంటాం. అక్కడే పోయి ఉండకపోతే చంద్రం దగ్గర ఏమంటారు? ఎవరు వెంట యేసు బిడ్డల పేరు పెట్టుకున్న తర్వాత సింహభూమంలో దారి వెళ్ళినట్లుగా కూడా ఉండగలిగే పరిస్థితి వస్తే ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు దేవుని సేవించే విశ్వాసం. అలా కాకుండా అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇరుగు, పొరుగు, చుట్టుపక్కల అంతా మాట్లాడుతున్న అంతరాత్మ బలలు ఇచ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఏమన్నా అలాగే చేస్తే ఏం తప్పు చేసినాము అని మీరే బాధపడితే ఈ బైబిల్లో చిన్నమ్మ ఎంత బాధపడరా? ఎవరు తప్పు చేస్తున్నారంటే అమ్మాయి పరాజేషన్ చేయండి, అమ్మాయి చెప్పవలసిందే, తప్పు చేసిందే. ఎవరు తప్పు చేస్తుందంటే అమ్మాయి బాధిస్తుంది, అమ్మాయి సొంతంగా పాపం చేయలేదు కదా. ఎవరు అలా అప్పగించినారు అమ్మాయిని. అందుకని చిన్నది నయమాలోకం బాగు చేయడానికి హేతువుగా దేవుడు వాడుకోవడానికి తీసుకుని పోబడిందంటే తప్పంటారా? ఎవరికి దినా అలాంటి ఇస్రాయేలు యొక్క చిన్నది. దీనికి ఒక పేరు పెట్టాను, డివైన్ పర్పస్, దైవిక సంకల్పం, ఏర్పాటు. ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు ఒక సంకల్పానికి ఏర్పాటు కలిగి ఆ సంకల్పాన్ని మనం నిరాకరించుకో, దాన్ని ధృవీకరించుకో, దాన్ని కావాలకూడదు, అలాంటి అవసరం లేదని అనకూడదు. అందుకే కీర్తనల 11 యెహోవా ఆలోచన సదాకాలం ఉంచిన ఆయన సంకల్పం నిత్యము. ఆయన సంకల్పాన్ని బట్టి దయాపూర్వకమైన సంకల్పం. అలాగే దేవుడు తాను ఏర్పరుస్తున్న తను ప్రేమించుకోవాలి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలుకొలకై సమకూర్చవలసినవి. ఆయన సంకల్పంలో మార్పు, ఆయన సంకల్పంలో వ్యక్తిగా మనం బాగుంటారు. ఆ చిన్నది రోజులలో వేరే, అలవాట్లు వేరే, ప్రాంతాలలో వేరే, పరిస్థితులు వేరే, అన్నీ వేరే. ఒకే ఒక వ్యక్తి మీద ఆధారపడి